కోల్కతా ఆర్జీఆర్ మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్లో జరిగిన హత్యాచార ఘటన మరియు ఆడవారిపై నిత్యం జరుగుతున్న ఆకృత్యాలకు నిరసనగా సూర్యాపేట జిల్లా సూర్యాపేట 45వ వార్డులో స్ఫూర్తి క్లబ్ మరియు వార్డు మహిళల ఆధ్వర్యంలో నిరసన తెలియజేస్తూ ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గండూరి కృపాకర్, వార్డు కౌన్సిలర్ గండూరి పావని, లయన్స్ క్లబ్ మరియు స్ఫూర్తి క్లబ్ సభ్యులు ఇరిగి కోటేశ్వరి, డాక్టర్ విజయలక్ష్మి, హైమావతి, మంజుల, కల్నల్ సంతోష్ బాబు, అమ్మ ప్రమీల, మహిళలు, వార్డు ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. మనం వేస్తున్నాం, శిక్షిస్తారు, కోర్టే శిక్షిస్తుంది, ఏదో జైల్లో పెడతాము వాళ్ళని అనుకొని పెట్టేస్తే ఈ గవర్నమెంట్కి ఒక తిండి దండగా, ఖర్చు దండగా, ఒక వాళ్ళకి రక్షణ దండగా. ఎందుకని ఇంత అకృత్యం చేసిన వాడు ఉండి కూడా దండగా. ఇంకొక వదిలిపెట్టామంటే ఒక మృగం లెక్క తయారై ఇంకొక 10 మందిని పాడు చేయడానికే చూస్తాడు తప్పితే నాకేమైంది అనే ఉద్దేశంతో ఉంటారు తప్పితే, అతనికి ఏమైంది జైల్లో పెట్టారు బతికే ఉన్నాడు కదా అనే ఉద్దేశంతో ఉంటారు తప్పితే, వాళ్ళు నిర్దాక్షిణ్యంగా చంపేస్తేనే మళ్ళీ ఇంకొకడు అలాంటి అకృత్యం చేయకుండా ఉంటాడు. కాదండి, ఇలా మెడికల్ విద్యార్థులే కాదు, అమ్మాయి మహిళ, పశువుల కాడికి పోయిన మహిళనే వదిలిపెట్టారా, అక్కడ చదువుకోవడానికి పోయిన మహిళని వదిలిపెట్టారా, ఒక కూలి పని చేసుకోవడానికి పోయడానికి మహిళని వదిలిపెట్టారా, ఒక మహిళ విద్యార్థిని వదిలిపెట్టారా. ఇవాళ సేవ చేస్తానికి ఆ అమ్మాయి ఒక ప్రజలకు సేవ చేస్తానికి ఒక హాస్పిటల్లో రోగులకు సేవ అందిస్తూ ఆడు పడుకొని అలిసిపోయి పడుకున్న అమ్మాయి మీద అకృత్యం చేసి చంపేశారంటే ఎంత నిర్దాక్షిణ్యంగా చంపేశారంటే ఎంత పాపం చెప్పండి. అసలు ఆలోచిస్తేనే ఒక మహిళా లోకం అసలు శోకించేటట్టుంది. మా పిల్లల్ని ఎలా పంపారు? మనం ఈ రోజు మహిళలందరూ కూడా 50% మనకు రిజర్వేషన్ కావాలని అడుగుతున్నాం. మేము బయటికి వెళ్ళాలి, మాకు రక్షణ మాకు అన్ని హక్కులు కావాలని మేము అడుగుతున్న ఈ రోజులలో ఏదో ఇప్పుడిప్పుడే ఆడవాళ్లు బయటికి వస్తున్నారు, కొద్దిగా బయటికి వచ్చి ధైర్యం తెచ్చుకొని బయటకు వస్తున్న ఈ రోజుల్లో ఇప్పుడు ఇలాంటి అకృత్యాలు జరుగుతున్నాయండి. ఇంకా భయపడరా అండి? తల్లులు భయపడరా? బిడ్డను బయటికి పంపాలంటే భయపడరా? వాళ్ళని ఎలా భయపడిస్తారు? వాళ్ళు ఎలా మంచి రంగాలలో బయటకు వస్తారు? అందరం ఆలోచించాలి. ఆ మగవాడిని కొన్న మృగాన్ని కన్నా తల్లి కూడా ఆడదే, వాడికి కూడా ఒక చెల్లి ఉంది, వాడికి కూడా ఒక అమ్మ ఉంది. అది ఆలోచన వచ్చినట్టయితే ఇలాంటి అకృత్యాలు జరగకుండా ఉంటాయి. ఈరోజు మహిళలు తన ఆడపిల్లని మనం అనుకుంటా ధైర్యంగా పెంచాలి, ధైర్యంగా ఒంటరిగా పంపాలి అనుకునే ఈ రోజులలో కూడా అనుకొని బయటకు వస్తున్న ఈ రోజులు ఇలాంటి అకృత్యాలు జరిగినట్టే మళ్ళీ వెనక్కి ఒక అడుగు స్టెప్ వెనక్కి పోతుంది. మనం ఎక్కడ పురోగతి చెందుతామంటే ఇంకెక్కడ ముందుకు వెళ్తాం, ఇంకెక్కడ మా మహిళా జాతిని అభ్యున్నతిలోకి తీసుకొస్తారు, ఎక్కడ మమ్మల్ని ఎదగనిస్తారు అనేది వచ్చేసింది. అలా వచ్చేసినప్పుడు వాడిని నిర్దాక్షిణ్యంగా చంపేస్తే ఇంకొకడు భయపడతాడు. అలా జరగకుండా ఉండాలి, ఇలాంటి అకృత్యాలు జరగకుండా ఉండాలంటే అతన్ని కఠినంగా శిక్షించాలి. ఆడి ఎవరు అన్నది కాదు, వాడిని కఠినంగా నడి బజార్లు శిక్షించాలి. కొన్ని దేశాలలో ఉంటాయి, వాడిని చేస్తే నడి బజార్లో నిలబెట్టి అందరు చూస్తుండగా ఉరిదీస్తారు, అందరు చూస్తుండగా కాల్చి పడేస్తారు. అలాంటి శిక్షలు మన భారతదేశంలో కూడా చేసేస్తే ఇంకొకటి ఇలాంటి అకృత్యాలు చేయకుండా ఉంటారనేది మా మహిళలందరి తరఫున కూడా నేను అనుకుంటున్నాను. ఇలా జరగాలని నేను కోరుతున్నాను. అలా జరగాలని కోరుకుంటున్నాం కదా, అలా నిర్దాక్షిణ్యంగా వాళ్ళని చంపేస్తేనే మహిళలకు న్యాయం జరుగుతుంది. ఇంకొకటి అలాంటి అకృత్యం చేయకుండా ఉంటాడు, ఇంకొకటి భయపడతాడు. ఎవడైనా సరే ఇలాంటి ఆడపిల్ల జోలికి రాకుండా ఉంటాడు. ఎవరైనా నా భార్య తప్ప అందరూ నా చెల్లి, నా తల్లి, నా సోదరి అనుకుంటారు తప్పితే
వేరే అనుకోకుండా ఉండాలంటే అందరూ మనం వాడికి శిక్షించాలనే నినాదం మీదనే మనం కట్టుబడి ఉండాలి. ఆ సోదరిమణి కుటుంబానికి సంతాపం తెలియజేయాలి. అందరూ ముందుకు రావాలని నేను కోరుకుంటున్నాను. ఈరోజు మన 45వ వార్డులో 9వ తారీఖు జరిగినటువంటి కలకత్తాలో జరిగినటువంటి వైద్యురాలపై జరిగినటువంటి అఘాయిత్యానికి నిరసనగా ఈరోజు మన 45వ వార్డులో మహిళా సంఘాల ఆధ్వర్యంలో మహిళలు మన వార్డు ప్రజల సమక్షంలో ఈరోజు చిన్నగా ర్యాలీని నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి చేసినటువంటి ఢిల్లీ కోటేశ్వర్ గారికి, హైమావతి గారికి, విజయలక్ష్మి గారికి, మేడం మంజులా గారికి, ఇంకా మన వార్డు ప్రజలందరికీ కూడా ధన్యవాదాలు. నిజంగా సభ్య సమాజం తలవంచుకునేటువంటి పరిస్థితుల్ని మనం చూస్తున్నాము ఈ రోజుల్లో. మొన్నటి వరకు ఎంతోమంది ఇలా అఘాయిత్యాలకు పాల్పడిన వాళ్ళు చాలా ఉన్నారు. అయినప్పటికీ మన ప్రభుత్వం ఏం చేస్తుందా అని మన ముఖం మీద వేలేసుకునేటువంటి దుస్థితి వస్తుంది. ఎందుకనంటే ఈరోజు ఒక మమిత, అంతకుముందుకు ఒక దిశ, ఇలా నిజంగా గొప్ప చట్టం రావాలి. ఒక అమ్మాయిని ఇలా చేశారు అని అంటే అక్కడ మన దుబాయ్లో ఎలా అయితే చట్టం ఉందో ఒక అమ్మాయిలను రేప్ చేస్తే అందరి మధ్యలో ఉరి తీసేలాగా, అందరి మధ్యలో వాళ్ళ తల నరికేలాగా దుబాయ్లో ఎలాంటి చట్టం అయితే ఉందో అదే విధంగా మన ఇండియాలో కూడా అలాంటి చట్టాన్ని తీసుకురావాలని చెప్పి ప్రభుత్వానికి నేను విన్నవిస్తున్నాను. నిజంగా మంచి చట్టాలు వస్తేనే ఇలాంటి దుర్మార్గులు అందరూ మారుతారని చెప్పి అనుకుంటున్నాను. అదే విధంగా ఇది ఒక్కటే కాదండి, నిజంగా అమ్మాయి ఎంత ఘోరమైన, ఆమె వీడియో చూస్తుంటే ఎంత ఘోరంగా కళ్ళల్లో నీళ్లు తిరుగుతున్నాయండి. ఆమె తల మీద కొట్టినప్పుడు ఆమె స్పేర్స్ పగిలి స్పేర్స్ లో ఉన్నటువంటి అవి గాజు ముక్కలు కంటిలో కుచ్చుకున్న తర్వాత కూడా అమ్మాయిని వదలేదు. ఒక్క వ్యక్తిని బాధ్యులుగా చేశారు. అది ఒక్క వ్యక్తితో జరిగినటువంటిది కాదు. మిగతా వ్యక్తులని కాపాడడం కోసం ఒక్క వ్యక్తిని బాధ్యుల్ని చేస్తున్నారని చెప్పి మనం పేపర్ లో చూస్తున్నాము. నిజంగా అందరినీ కూడా శిక్షించాలి అని చెప్పి నేను విన్నవించుకుంటున్నా. ఒక్కడు కూడా శిక్ష నుండి తప్పించుకోవద్దు. నిజంగా మన ప్రభుత్వం మన మహిళలకు అందరికీ మంచి జరుగుతుంది అని అంటే ఒక్కరు కూడా శిక్షను తప్పించకుండా ఉంటేనే మా మహిళలకు సరైనటువంటి న్యాయం జరుగుతుందని నేను చెప్తున్నాను. నిజంగా ఎన్నో జరుగుతున్నాయి. దిశానే కాదు, అంతకుముందు జరిగిన అనీషానే కాదు, ఒక ప్రియాంకనే కాదు, నిజంగా ఇలా ఇవన్నీ బయటకు వస్తున్నాయి. ఇంకా బయటికి రాని ఎన్నో ఉన్నాయి. ఇంతకుముందుకు మన కోటేశ్వర్ గారు చెప్పినట్టు మన స్వాతంత్రం వచ్చిన తర్వాత నిజంగా మన మహిళలకు ఇంకా పూర్తి స్వాతంత్రం రావాలంటే ప్రభుత్వం ఖచ్చితంగా చట్టాన్ని మాత్రం ముందుకు తీసుకురావాలి. మహిళలందరికీ కూడా మాకు ఒక మనోధైర్యాన్ని కల్పించాలి. నిజంగా చదువుకోవడానికి ఆడపిల్లల్ని కూడా మేము బయటికి పంపించేటువంటి పరిస్థితి, కానీ మేము ఈరోజు పంపించాలంటే ఎంతో బాధపడుతున్నాం. అమ్మో అక్కడికి పంపిస్తే ఎలా బాధపడుతున్నాము, భయపడుతున్నాము. కాబట్టి ప్రభుత్వం నిజంగా మా బాధలనన్నింటినీ, మా భయాలనన్నింటినీ ప్రభుత్వం చట్టంలోనికి తీసుకొని రావాలి. అలాగే బంగ్లాదేశ్ పై జరుగుతున్నటువంటి, హిందువులపై జరుగుతున్నటువంటి హింసాత్మలకు కూడా నేను నిరసన తెలియజేస్తున్నా. ఎందుకంటే హిందువులుగా పుట్టడం వాళ్ళు చేసుకున్నటువంటి పాపం కాదు కదా. మరి దేవుడు సృష్టించిండు, దానికి వాళ్ళు ఏం చేస్తారు చెప్పండి. అక్కడ కూడా అమ్మాయిలను ఎంతో అఘాయిత్యంగా అత్యాచారాలకు గురి చేసి చంపుతున్నారు. ఎన్నెన్నో వీడియోలు, అసలు వాటిని చూస్తుంటే కళ్ళలో నీళ్లు తిరగడం కాదు, అసలు ఎందుకు మహిళలుగా పుట్టడమే మేము చేసుకున్నటువంటి పాపమా అనిపించేటువంటి వీడియోలు కూడా చూస్తున్నాము. దయచేసి బంగ్లాదేశ్ వాళ్ళ ప్రభుత్వానికి కూడా విన్నవించుకుంటున్నాము. మా మహిళలందరి తరఫున నేను కూడా విన్నవిస్తున్నాను. దయచేసి బంగ్లాదేశ్ లో కూడా హిందువులపై జరుగుతున్నటువంటి అత్యాచారాలను ఆపాలని చెప్పి నేను మహిళలందరి తరఫున బంగ్లాదేశ్ ప్రభుత్వానికి నేను విన్నవించుకుంటున్నాను. ఇంకా ఏ దాడులు జరిగినా కూడా మన ప్రజలే నష్టపోతున్నారు అని చెప్పి అన్ని ప్రభుత్వాలు, అన్ని రాష్ట్రాల ప్రభుత్వాలు అన్ని కూడా చర్యలు తీసుకోవాలని చెప్పి కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. గండూరి పావని కృపాకర్ గారి ఆధ్వర్యంలో ఇక్కడ ఒక మంచి ప్రోగ్రాం నిర్వహించడం జరుగుతుంది. ముఖ్యంగా ఇక్కడ ఉన్న మహిళలందరికీ, పత్రికా విలేకరులకు అందరికీ నమస్కారములు. మనము 3-4 రోజుల నుంచి చూస్తున్నాం పేపర్లో ఒక జూనియర్ డాక్టర్ అత్యాచారం చేయడమే కాకుండా ఆమెను అతి దారుణంగా ఒక కిరాతకంగా చంపిన విషయం మనం చూస్తూ ఉన్నాం. అది కొన్ని వెలుగులోకి వస్తున్నాయండి, చాలా జరుగుతున్నాయి.
కావు, కానీ కొన్ని మాత్రమే మనకి వెలుగులోకి వస్తున్నాయి. ఒకప్పుడు ఆడపిల్ల పుట్టింది అంటే మనకి ఎలా ఉండేదంటే అమ్మ కట్టం చేయాలా, పెళ్లి చేయాలా అని ఒక బర్డెన్గా ఫీల్ అయ్యేవాళ్ళు. కానీ ఇప్పుడు ఒక అమ్మాయి పుట్టిందంటే ఆ అమ్మాయిని ఎలా రక్షించుకోవాలనేటువంటి క్వశ్చన్ వస్తుంది తల్లిదండ్రులకు. వయసుతో సంబంధం లేదు, పసిబిడ్డలు పసికందులు ఏమీ తెలియదు. ఒకప్పుడు టీనేజ్ 18 ఇయర్స్ అమ్మాయి అంటే కాపులా మనం ప్రొటెక్ట్ చేసేవాళ్ళం, వెంట కాపులా ఉండడము, కొన్ని జాగ్రత్తలు చెప్పడం అలా చేసేవాళ్ళం. ఇప్పుడు అలాంటిది లేదు. చిన్న పిల్లలు 2-3 సంవత్సరముల కానించి 60-70 ఏళ్ళ ముసలి వాళ్ళ వరకు కూడా దారుణంగా హత్యలకు గురవుతున్నారు. ముఖ్యంగా మహిళల పైన ఈ అకృత్యాలకు పాల్పడుతున్నటువంటి ఈ దుర్మార్గులని కఠినంగా శిక్షించాలి. అవసరం అనుకుంటే రాజ్యాంగంలో కూడా కొన్ని అమెండ్మెంట్స్ చేసి ఓపెన్గా ఉరి తీయాలి వాళ్ళని. మేడం గారు చెప్పినట్టు ఇతర దేశాలలో ఎలా అయితే ఓపెన్గా ఉరి తీస్తారో దాన్ని చూస్తే ఇంకొకరు భయపడాలి. ఆ విధంగా శిక్ష అనేది ఉండాలి. దానికి ఈ రాజకీయ ఉన్నారు కదా రాజకీయ పార్టీలు, వీళ్ళు ఓటు బ్యాంక్ రాజకీయాలు చేయకుండా అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు కేంద్ర ప్రభుత్వానికి పూర్తిగా సహకరించి ఈ మహిళల రక్షణకు అవసరమైనటువంటి అమెండ్మెంట్స్ని చట్టాన్ని తీసుకురావడానికి తమ పూర్తి సహకారాన్ని అందించాలని కోరుకుంటున్నాను. అలాగే ప్రతిరోజు చూస్తున్నాం, కేవలం ఇది ఆడవాళ్ళ సమస్య కాదండి. ఒక అక్క, ఒక చెల్లి, ఒక భార్య, ఒక బిడ్డ, ఒక అమ్మ ఉన్న ప్రతి మగవాడి బాధ్యత ఇది. ఒక ఆడవాళ్ళ బాధ్యత కాదు, వాళ్ళకు కూడా బాధ్యత ఉంది. అవునా కాదా? ఒక అమ్మాయి మీద జరుగుతుంది అంటే ఏంటి, మీ చెల్లె గుర్తుకు రావాలి, మీ అక్క గుర్తుకు రావాలి, మీ కూతురు గుర్తుకు రావాలి, మీ అమ్మ గుర్తుకు రావాలి, నీ భార్య గుర్తుకు రావాలి. అది మనలో మార్పు రావాలి. ఏ ప్రభుత్వం ఎన్ని చట్టాలు చేసినా కూడా మనలో మార్పు రానంత వరకు అది సాధ్యం కాదండి. ముందు మనలో మార్పు రావాలి. ప్రధాన కారణం నాకు గమనించినంత వరకు ముఖ్యంగా ఈ మీడియా ఒకటి, సెల్ ఫోన్స్ వల్ల కొంత ఇలాంటి జరుగుతున్న ఇన్సిడెంట్లు అదొక కారణం. అలాగే డ్రగ్స్కు బాగా అడిక్ట్ అవుతున్నారు పిల్లలు, విచక్షణ కోల్పోతున్నారు. అసలు వాళ్ళు ఏం చేస్తున్నారు, వాయి వరస ఏమీ లేదు, ఎవరిని ఏం చేస్తున్నామనేటువంటి కూడా వాళ్ళకు లేదు. కన్ను మిన్ను కానకుండా ఉన్నారు. ముందు ఆ డ్రగ్స్ని ఒకటి, ఈ మద్యపానాన్ని ఒకటి నిషేధించాలి. ఈ మీడియా, ఈ వీడియోస్ కూడా, ఈ సెల్ ఫోన్స్లలో కూడా కొన్ని అశ్లీలమైనటువంటి వాటిని నిషేధించాలి. కొన్ని ఛానల్స్ని బ్యాన్ చేయాలి. దానికి మరి ప్రభుత్వం వాళ్ళను మీ మీడియా తరఫున కానీ మీరు ఒక సజెషన్ ఇవ్వాలని మా యొక్క సలహా అండి. ముఖ్యంగా మీరు ఎక్కువ ఉందండి. ఈ అరికట్టడంలో మీడియా వాళ్ళ యొక్క పాత్ర చాలా ఉంది. మీరు ఎలా చూపిస్తే అలా ఆ ఎఫెక్ట్ సమాజం మీద పడుతుంది. అది గమనించుకొని మీరు మంచి విషయాలని మాత్రము బాగా హైలైట్ చేయండి అని నా యొక్క ఈ సమక్షంలో అందరి తరఫున, మీకు మహిళల తరఫున మిమ్మల్ని విన్నవించుకుంటున్నాము. ఇలాంటి పరిస్థితులు ముందు జరగకుండా మనం అందరము భాగస్వామ్యం కావాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి కౌన్సిలర్ గారికి ధన్యవాదాలు. కృపాకర్ గారు, పావరి గారు ఏర్పాటు చేసిన ఈ మహిళా సమావేశంలో మాట్లాడడానికి నాకు అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. మనందరం 4-5 రోజుల నుంచి చూస్తున్నాము. 9వ తారీఖు అర్ధరాత్రి ఒక డ్యూటీ చేస్తున్న మహిళ మీద మహిళా డాక్టర్ మీద పైశాచికంగా దాడి చేసి చంపేసి దాన్ని బయటికి రాకుండా చేయడానికి చాలామంది ప్రయత్నించారు. తల్లిదండ్రులు వస్తే కూడా అంతకుముందే 11 గంటలకు అమ్మాయి మాట్లాడిందంట తల్లిదండ్రులతో, మంచిగానే ఉన్నామా, డ్యూటీలో ఉన్నానని. ఆ సెమినార్ హాల్కి వెళ్ళి కొంత రెస్ట్ 36 గంటలు డ్యూటీలో ఉంది అమ్మాయి. కొంత రెస్ట్ తీసుకుందామని వెళ్ళిన సమయంలో ఈ దాడి జరిగింది. తర్వాత ఆ దాడి జరిగాక కూడా తల్లిదండ్రులకు తెలిసి వాళ్ళు వస్తే కూడా వాళ్ళని చూడటానికి కూడా ఒక 3-4 గంటల వరకు ఎలౌ చేయలేదు. అక్కడ ఉన్న అమ్మాయి పరిస్థితులు ఎట్లా ఉన్నాయని మనకు మీడియాలో మనకి వచ్చిన క్లిప్పింగ్స్ చూస్తే అసలు నిద్ర పట్టకుండా అవే విషయాలు గుర్తుకొస్తున్నాయి. అంత దారుణంగా, అంత పైశాచికంగా అలా ఎలా చేయగలరు? ఒక సైకోలు కానీ, ఒక డ్రగ్స్ తీసుకున్న వాళ్ళే అలా చేయగలుగుతారు. ఆ అమ్మాయి మీద అంత దారుణంగా ప్రవర్తించినందుకు మన సభ్య సమాజం, మన ఇండియాలో ఉంటున్నామా, ఇంకెక్కడన్నా అడవుల్లో ఉంటున్నామా అన్నది అర్థం కావట్లేదు. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా, ప్రతి ఒక్క మహిళ పొద్దున ఐఎంఏ వాళ్ళు ఒక డాక్టర్స్గా ఐఎంఏ వాళ్ళ పిలుపు మేరకు దేశవ్యాప్తంగా సమ్మె ఇవాళ ధర్నా చేసి, సమ్మె చేసి ర్యాలీలు నిర్వహించాము. మహిళా సంఘాలు కూడా పొద్దున మేము అనుకున్నాం ప్రతి మహిళ కూడా
ఇది తన ఒక బాధ్యతగా ముందుకొచ్చి దీన్ని ఇలా జరగకుండా అరికట్టాల్సిన ఆవశ్యకత ఉంది. సో ముందుగా మన సూర్యాపేటలో ఇలా మహిళా సంఘం తరపున అరేంజ్ చేసినందుకు స్ఫూర్తి లయన్స్ స్ఫూర్తి క్లబ్ కూడా అరేంజ్ చేసినందుకు మేమందరం కూడా ఈ అరేంజ్ చేసిన వాళ్ళందరికీ ధన్యవాదాలు చెప్తున్నాము. ఈ జరగడం అన్నది మనకి 78 ఏళ్ల స్వాతంత్రం వచ్చిన తర్వాత కూడా మనం అసలు ఇట్లాంటి సంఘటనలు జరుగుతున్నాయంటే అసలు మనము ఎక్కడ ఉంటున్నాం అన్నది కూడా మనం ఆలోచించుకోవాలి. అసలు ఎందుకు మనం ఇట్లా దీనికి బలి కావాలి ప్రతి ఒక్కళ్ళు కూడా. కాబట్టి ప్రతి ఒక్క మహిళ ఈ విషయంలో ముందుకొచ్చి ఇది ఒకళ్ళకి జరుగుతుంది కాదు, ప్రతిరోజు ఎన్నో చూస్తూ ఉన్నాము మనము. మహిళ బయటకు వచ్చి ఇలాంటివి జరగకుండా ఉండడానికి ఎంత శాయశక్తుల కృషి చేసి మనం ఒక మంచి మన హైమావతి గారు చెప్పినట్టు ఒక చట్టం తీసుకొచ్చి బహిరంగంగా వాళ్ళని శిక్షించాలి. మనం చూసాం వరంగల్లో యాసిడ్ పోసిన కేసులో ఒక ఎస్పీ గారు డైరెక్ట్ ఎన్కౌంటర్ చేసేసారు వితిన్ 2-3 డేస్లో. అలాగే ఒక ప్రియాంక అని ఒక డాక్టర్ గారు కూడా జరిగినందుకు 3-4 రోజుల్లో 4 ఎన్కౌంటర్ చేశారు. అట్లాంటి సంఘటనలు జరిగినప్పుడు కొన్నాళ్ళు ఆగినాయి ఈ విషయాలన్నీ. అలా దీన్ని కూడా వెంటనే పరిష్కరిస్తారు అనుకున్నాం అసలు మేము. కానీ ఇన్ని రోజులు జరిగినా కూడా మొన్న 15వ తారీఖు సాయంత్రము అందరూ శాంతియుతంగా ధర్నా చేస్తున్న టైంలో 300 మంది మాబ్ వచ్చి ఆ సంఘటన స్థలంలో అన్ని విరగొట్టి అన్ని ఎమర్జెన్సీ రూమ్ కానీ అందరినీ భయభ్రాంతులకు గురి చేసి అక్కడున్న ఎవిడెన్స్లు తీసేయడానికి ప్రయత్నించారు. అంటే అసలు దీని వెనుక ఏదో పెద్ద హస్తమే ఉంది, ఏదో చిన్న తమాషాగా ఏదో జరిగింది కాదు. కాబట్టి తప్పనిసరిగా దీన్ని బయటకు తీసి దానికి బాధ్యులైన వాళ్ళు ఎంత గొప్ప వాళ్ళైనా వాళ్ళని శిక్షించే వరకు మేము పోరాటం ఆపమని తెలియజేస్తున్నాం. తెలియజేయండి ఏమన్నదంటే మొన్ననే మనం 78వ స్వతంత్ర చేసుకున్నాము. మన భారతదేశానికి స్వతంత్రం వచ్చి 78 సంవత్సరాలు అయింది. అయినా సరే ఇప్పుడు మన భారతదేశంలో ఈ మహిళలకి రక్షణ అంటూ లేదు. 78 ఏళ్ళైనా ఒకప్పుడు మహాత్మా గాంధీ అన్నాడు, అర్ధరాత్రి ఆడది తిరగగలిగినప్పుడే మనకు నిజమైన స్వతంత్రం అని చెప్పి మహాత్మా గాంధీ గారు అన్నారు. కానీ ఈ రోజు కూడా మనకు 75 సంవత్సరాలైనా కూడా ఇంకా ఆడామకు రక్షణ లేకుండా పోయింది. మనకు ఏదైనా ఇబ్బంది అయితే మనం డాక్టర్ దగ్గరికి వెళ్తాం, ఒక ప్రాణం పోసే డాక్టర్ని. అలాంటిది ఒక మగవాడు ఒక మృగంలాగా ప్రవర్తించి ఆమె ప్రాణం తీశాడంటే మన సభ్య సమాజం మనం సిగ్గుతో తల ఉంచుకోవాలి. మన భారతదేశం అంటేనే వేరే దేశానికి ఆదర్శంగా ఉంటది. కానీ అలాంటి మన భారతదేశంలో కూడా ఇప్పటికీ ఇంకా దిశ కేసులు, నిర్భయ కేసులు, ఇలా ఒక మహిళా డాక్టర్ మీద ఇలాంటి అకృత్యాలు జరగడం అసలు మేము మహిళలందరము దీన్ని అసలు ఖండిస్తున్నామండి. ఇలాంటివి ఇక జరగకుండా గవర్నమెంట్ కూడా చాలా కఠినమైన శిక్ష వేయాలి ఇలాంటి వాళ్ళకి. అసలు ఆ శిక్ష ఎలా ఉండాలంటే వాడు ఆడదాని వైపు కన్నెత్తి చూడకుండా ఉండాలి. వాడికి చూసినా కూడా వాడికి ఒక తల్లో చెల్లో వాడికి కనపడాలి. అంతేగాని వాడికి వేరే ఆలోచన కానీ వేరే ఉద్దేశం కానీ రాకుండా వాడిని అలా బజార్లో నడివీధులు అలా చేస్తే కానీ బుద్ధి రాదు. అసలు అట్లా శిక్ష చేస్తే ఇక చూసే వాళ్ళకు కూడా అమ్మ వద్దులే మనం ఇలాంటి శిక్షలు వేస్తున్నారు అని అంటే ఇక మనం కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి మహిళల పట్ల. మనకున్నది మన ఇంట్లో మన అమ్మ ఉంటుంది, మన అక్క ఉంటుంది, మన చెల్లి ఉంటుంది, వీళ్ళు కూడా అలాంటి వాళ్ళే కదా అన్న ఆలోచన వచ్చేటట్టు చేయాలి. గవర్నమెంట్ కూడా అలాంటి వాళ్ళని ఆలోచించొద్దండి. అసలు ఆ కోర్టులని కేసులని ఇలాంటివి ఏం ఆలోచించకుండా అలాంటి వాళ్ళని కఠినంగా వెంటనే వాడు ఏమన్నా ఆలోచించి చేశాడా ఇది? వాడు మళ్ళీ బయటకు వచ్చి అంటున్నాడు ఏం చేసుకుంటారో చేసుకున్నాను అంటున్నాడు. మనకి ఎక్కడి నుంచి వచ్చింది ధైర్యం? వెనకాల ఏ సపోర్టు? మహిళల భవిష్యత్తుతో మహిళలకు మహిళలపై జరిగే అత్యాచారాలు, మహిళలపై జరిగే అత్యాచారాలు